రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం జిల్లా కల్లూరు పడమటలో కోరం స్థానిక పెద్ద చెరువు సొసైటీ కమిటీ నుండి కేసీఆర్ జీవో అంటూ గులాబీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కారు పార్టీ వాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ఇతరులను తొలగించి పోలీస్ సోల్జర్ బెటాలియన్ ప్రభుత్వ రేషన్ కార్డు డీలర్ మరియు 30 ఎకరాల భూస్వాములను ఒక్క ఇంట్లో 2-3 సభ్యులు ఉంచి జులుం ఇస్తూ దబాయిస్తూ బెదిరిస్తూ 33 మందిని తొలగించి ఈ గ్రామ మాజీ గులాబీ నాయకులు దొరలు పాలన సాగిస్తున్నారు అంటూ బాధిత మత్స్యకారులు పోరాడుతున్న సంగతి విదితమే. ఈ గ్రామ పాలకులకు కొందరు కల్లూరు పట్టణానికి చెందిన గుత్తేదారులు 11,20,000కు ఈ గ్రామ పెద్ద చెరువు విక్రయించి పంచుకొని మాకు అన్యాయం చేశారు. తక్షణమే ఈ కమిటీని రద్దుపరిచి నిజమైన పేదలకు గుర్తింపు, మళ్లీ నూతన కమిటీ ఏర్పాటు చేయాలి, గుత్తేదారులను విక్రయించే విధానం నిలిపివేయాలి అంటూ పాత్రికేయుల సమక్షంలో ఆవేదనలు వ్యక్తం చేసిన బాధిత లోకవరం మత్స్యకారులు తక్షణమే మా జిల్లా మంత్రులు, నియోజకవర్గ నాయకులు, జిల్లా అధికారులు స్పందించి మా గ్రామ ప్రజలు ఒకటిగా ఉంచేలా చేసి ఈ చెరువు వివాదాలు చక్కబెట్టాలి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న నిజమైన లోకవరం మత్స్యకారులు. మరికొన్ని నిజాలు త్వరలో మీ ముందు ఉంచేందుకు కమింగ్ సూన్ మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో మీకోసం. మాకు అధికారం లేదండి. వాళ్ళకు పలుమార్లు వాళ్ళు కూడా చెప్పారు ముదిరాజులకి, అయినా వాళ్ళు వినిపించుకోలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి సత్తుపల్లి మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని కూడా కలిసాము. ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత దయానంద్ గారిని కలిసాము. కలిసిన తర్వాత వాళ్ళు ఏడీ గారికి ఫోన్ చేశారు. ఏంటంటే వీళ్ళ సమస్య అంటే, లేదండి వాళ్ళకి పూర్తి హక్కు ఉందండి, మనకు గవర్నమెంట్ నుంచి కొత్త జీవో ఏమి రాలేదు, ఇతర కులస్తుల్ని సభ్యులు తీసేయడానికి వాళ్ళు చేరటం వాళ్ళకి అవకాశం ఉందండి, వాళ్ళకి ఎంత హక్కు ఉందో వీళ్ళకి ఎంత హక్కు ఉందని చెప్పి ఏడీ గారు ఎమ్మెల్యే గారు దయానంద్ గారికి చెప్పారు. అదే విషయం మా దగ్గర కూడా లేదండి, మీకు ఈ కార్డు ఇవ్వండి, మత్స్యశాఖ ఇచ్చి మీకు అంతా పూర్తి హక్కు ఉందో మీకు ఏడీ గారు చెప్తున్నారు కదా, మీకేంటని సార్ అన్నారు. సరే అని చెప్పి మేము వచ్చిన తర్వాత మళ్ళీ మేము కలెక్టరేట్కి వెళ్ళినాం. అక్కడ ఒక ఆర్జీఓ పెట్టుకున్నాం కలెక్టర్ గారికి. తర్వాత మళ్ళీ ఏడీ గారిని కూడా కలిసిన తర్వాత మేము అక్కడ ఏడీ గారితో కూడా ఫోటో దిగాం. ఎందుకంటే మీరు ఇట్లా వస్తున్నాను, మీరు ఏంటి అని అంటే, లేదని మమ్మల్ని ఇట్లా దౌర్జన్యం గురి చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే, సరే మీరు మటుకు మీకు వాళ్ళకి ఎంత హక్కు ఉందో మీకు కూడా అంత హక్కు ఉంది, నేను చెప్తా, నేను 1000 మందిలో అయినా సరే నేను చెప్తా అని చెప్పి ఏడీ గారు చెప్పారు. ఇదని మాకు న్యాయం జరగాలి. ఈ ముదిరాజులు మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు బాగా, ఇతర కులస్తులు లేదని. అది 2022లో వచ్చినది జీవో ఏంటంటే, వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇతర కాస్ట్కి లేదు, ఓన్లీ ముదిరాజులకనే ఉన్నది. దాన్ని ఆసరాగా తీసుకుని వీళ్ళు కక్ష సాధింపు లెక్క మమ్మల్ని మా ఇతర కులస్తులు 33 తీసేశారండి. మాకు మటుకు న్యాయం జరగాలి.